సంశయమేలా అనుమానం ఎందుకు? నా కుమారుని వత్తులు ఏ వరమును అడిగినా నా సంగీతం అనుమానమేలా? నా గురించి నీ యొక్క భక్తి మెచ్చి వచ్చాను. ఏ వర్ణం అడిగిన తప్ప సంగీతం నీవు చిన్నవాడే నీకు ఆవసు పోసి ఇంతకాలం నిన్ను కలరిపోవే కాపాడిన వాడు ఏ వర్ణం అడిగిన తప్పకుండా సంగీతం పూర్వము మరి ఒక్కసారి మీరు అప్పగిస్తే నేను చెప్తాను. నాకు నేను ఏమనుకోకుండా మన భక్తుడి గురించి జలంధరుడు అభయమిష్టాన్ని చేతిలో చేస్తే నేను అడుగుతాను అంటున్నాడు. నీవు కోరిన కోరిన తప్పక రాబా నీవన్నట్టు నీవు చేతిలో చేయవేసి అభయం చదువుతున్నాను. తప్పకు ఏ వరం అడిగినా సూర్యచంద్రాలు ఏకమైన ఈ భూమి ఆకాశం ఈ సముద్రం పొంగిన ఈ అగ్ని ఈ సైలెంట్ ఉంటారా? అయినా ఇంకా అభయం ఇచ్చాను. నీకు అనుమానం ఏలా? మన కుమారుడు ఏ మాట అలాంటి వాడు జలంధరుడు. నీకు అనుమానం ఏంటి? అనుమానం సంశయం లేకుండా ఏ వరం అడుగుతావో అడుగు ఉన్న సంగతి శంకర కరుణదలంచి నా కడకు కాంతనుభూతి ప్రసన్న మౌంటకే జగన పాపములన్నీ నటించనయ్యని చరణములానవేడికి శిఖర పార్వతి వీరి కోరికి ఈ గూఢ సముద్రము మనోహర దృశ్యము ఈ జగన్మోహనకారం మేవతి మనసును దాచించదు బలి బలి సుందరి అనగా ఈ అందములకే సరిపోతున్నది. శంకర తెలుస్తుందా? కన్న కుమారుడివని చిన్ననాటి నుండి నిన్ను పెంచి పెద్ద చేస్తే తల్లి లాంటి నా యొక్క సత్రి కోరుతున్నావా? ఈ యొక్క దానిపై నిన్ను రెండుగా స్థూలం శిక్షించకుండా శ్రీనేత్ర ధారణ శంకరుడే కాదురా. నీవు నిరంజనుడము నీవు కామిన నీవు పసిఫలం అనుకున్నాను. ఈ యొక్క దానిపై నా స్థూలం చేత రెండుగా చిత్తకుండా శ్రీనేత్ర ధారణ కాదురా. పెద్ద
జలంధరుని పట్టుకోవాల్సి అఖండ సామ్రాజ్య భోగ భాగ్యములను భోగ భాగ్యములు అనుభవిస్తుందే కదా. పలుకుతున్నావు నా సూరం చేత నేను రెండు చింతకున్నా ముక్క పేయి యొక్క తీరెత్త సాగుని కాదురా తల్లి లాంటి నా యొక్క సత్రికి పోవడం నీకు ధర్మమా? నీవు ఒక్క ఎంతకన్నా పరిపాలించడానికి గౌరవించడం లేదు. అంటే నీవు ఒక దేవుడు. మరి బల్లార మహారాజు భార్య నటిన నాడు ఇలా భార్య చర్మము తీసి పాదరక్ష చేసిండు. అది భక్తి. నువ్వు మాట్లాడితే నీకు ఒప్పుకేడే బాధ ఇక్కడ. నోరు మూసుకొని నీ భార్య ఇస్తావా నిజమా? మధ్య కాకుండా ఇంకొండ మహారాజు ఫిర్యాదుని మాత్రం కొడుకులు ఎట్టు మంచి గొప్ప కొడుకులు కనిపించి కొడుకు అది ఇలాంటి పనులు చేస్తాను. నా యొక్క సత్యాకు పార్వతి శౌర్య మహారాజు జన్మ నీకంటే మొత్తం రక్తం చేశారా నీ పాదరక్షలు. మరి ఆయన దేవుడుగా నీ దేవుడు నేను చేయబడిన వారికి పేరు ఇస్తావా లేకపోతే నీ పని చెప్తామా? నా స్థూలం చేత వీడిని మూట పడగొట్టి ఉన్నాను. భక్తి వారు కూడా చూద్దాం. ఏమి ఏమి ఈ జలంధరుడు శంకరుడు భార్య అయినా ఇది విపరీత కాలము కాబట్టి ఇప్పుడు పిచ్చిన కర్తవ్యము ఎప్పుడైతే త్రిమూర్తులు మీరు ప్రత్యక్షమైనటువంటి వారు మీరు ముగ్గురు మూడు పనులు చేయవలను. ఏమి పనులంటే బ్రహ్మదేవుడు ఉదయమందున మట్టి తీసి ఒక బొమ్మగా చేయవలను. బొమ్మగా చేసి ఒక మాయా పాలుగా చేసి ఆ జనముల వద్దన ఆ తలశంకము కంఠహారము అపహరించుడేమో బ్రహ్మదేవుని వంతు. ఆ శంఖము పెట్టుకొని విష్ణుదేవ నీవు వెళ్ళి ఆ తులసిని భంగపుచ్చుట విష్ణుదేవుని వంతు. తర్వాత అసురుని వంతు కోయుట శంకరుని వంతు, అరుణి వంతు. కాబట్టి మీ ముగ్గురికి మూడు పనులు చెప్పాను. ఆ పని మీరు కానివ్వండి. ఇప్పుడే బ్రహ్మదేవ ఇప్పుడు నీవు
హృదయబంధుల మట్టి తీసి బొమ్మగా చేసి మాయా బాధిత చేసి ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ జలంధ్రుడు మూర్తినటువంటి వాడు నీవు క్షణంలో వెళ్ళి వారి మాయలో మత్తులో చేసి లాలించి బోధించి బుద్ధగించి ఆ ఫలశంకము కంఠహారము తీసుకువచ్చి విష్ణుదేవుడికి అప్పచెప్పు. అది నీ వంతుము. వెళ్ళము వెళ్ళము. సరే బ్రహ్మదేవ వెళ్ళము. నీవు నా నోరు చూసుకోము. వెళ్ళు వెళ్ళు. నన్ను ఈ యొక్క దేవతలు అంతా కలిసి నన్ను మాయ పారంతిగా చేశారు. ఆ యొక్క జలంధరుడు ఎక్కడ ఉన్నావు? ఎలా ఉన్నావు? నేను కళ్ళకు చూడలేదు. సరే వెళ్తాను. ఎడవున్నాడో ఎక్కడున్నాడో ఏ దారిలో ఉన్నావు? ఇతనే కావచ్చునా? ఇతనే. చేతగాని వాడు, ఆ పిరికితనంలో ఉన్నటువంటి వాడు, మూటిపైన మీసం లేనటువంటి వాడు ఆరోగ్యం ఇస్తానని అభేమిస్తాడు. నాకు చెప్పకుండా ఎక్కడ వెళ్ళాడు దొంగ. వాడిని ఎంత చూస్తాను ఇప్పుడు ఎక్కడ ఉండడం అని చదివేది. అయినా నీ యొక్క భక్తి కాపాడుకోవడానికి నేను మూర్చపడవచ్చాను. నీకు కోరినట్టే ఇప్పుడు ఏమైంది? ఏమో నీకు చేయగలుగుతుంది, వెళ్ళిపో. నేను చెప్పిన కదా దొంగ లెక్క నాకు చెప్పకుండా చేయకుండా నీ భార్య పట్టుకుని పోయినా మాట ప్రకారం వచ్చి నా చేతిలో నీ భార్య
కన్నీరకము లేకుండగా నా యొక్క భయమునకు నా హడలకు మాత్రం నీ యొక్క భర్త శంకరుడు పారిపోయి బెదిరిపోయి నిన్ను నా వెంబడి ఇచ్చాడు. రావే సుందరి రా. పదవి. నీ యొక్క గుణమా? సరే, పదరా. ఒక్కసారి ఆనందం మెచ్చి ఒక్కసారి చూపిస్తే బాగుంటుంది కదా. లలిత కుమారిగా ఎందరో ప్రియమలు వచ్చినా నీకు ఉండలేక ఆ యొక్క శక్తులను చూస్తుంటే జడలు పళ్ళ జడలు వేపూది పాములు పులి చర్మము ధౌరకము ఆ యొక్క శూలము పట్టుకుని చూస్తుంటే నాకు చాలా అసహ్యం పుట్టి నేను చూసినంత మాత్రమే నా మనసు నీపై వచ్చి అయితే వారికి ముఖ్యమని ఎందుకు కట్టుకున్నాను యోగికి ధరించినటువంటి వారికి భూచర్మలు ధరించినటువంటి వారికి రాయభూషణలు ధరించినటువంటి వారికి ఆ యొక్క ఇద్దరు భార్యలు చూస్తాగన ఆ గంగ మాత్రం శంకరునికి ఉండాలి. ఈ బాలుడు నా ఇవ్వాలి తప్పనిసరిగా అది నా కోరిక. విన్నావా? ముసలవాడికే ఇద్దరు పెళ్ళాలంటే మరి వయసులో అంటే ఒక పిల్లలు చెప్పమ్మా.
నాకు ఏం ధైర్యము నా ప్రాణమైన నీకు ఇస్తాను కానీ ఏం కోరుకుంటావో కోరుకుంటాను తప్పనిసరిగా అమ్మాయి పురుషుడు తెచ్చుకోండి అందువలన కోరితే నీవు నేను లగ్నం చేసుకుని హాయిగా నీవు నేను హాయిగా కాపురం చేస్తామంటావు అయితే నీవు కోరుకున్నటువంటి వస్తువు కాదు నా ప్రాణాలైనా సరితం కాల్చుకొస్తాను తప్పకుండా ఇస్తారంట పెద్ద దిక్కే సూసైడ్ పార్వతి అమ్మిన చెప్పండి నీవు ధరించిన కిరీటం పైన శంఖము కంఠం పైన కంఠహారం అవి నాకు రందిస్తే అయిపోయింది కదా మనం హాయిగా కాపురం తీసుకున్నాం. అదే నా తలకున్న శంఖం రావాలా నీకు తలకుండా శంఖము నీ యొక్క కంఠహారం అది నాకు రందిస్తే చాలు. మరి నాకు నీ ధనం వద్దు, నీ ద్రవ్యం వద్దు, నీ నీడలు వద్దు, నీ విద్యలు వద్దు, వినోదము వద్దు. ఒక్కసారి నీ శరీరము నా శరీరానికి సాగించు ఎలా ఉంటారు? నా పెదవి నీ పెదవి కాకి ఎలా ఉంటాయి? నీ కొంగు నా చెంగు విడేస్తే ఎలా ఉంటుంది? నీ అడుగులో పెట్టి ఎలా ఉంటాయి? గాడిస్తుంది. ఇప్పుడు కాదు తదుపరి కంఠహారము నీ కంఠహారం నీ నాకు ఇవ్వండి. దానికన్నా దీనికన్నా భాగ్యమే ఉన్నది. నా భాగ్యం ఎక్కువనా? నా ప్రాణము అర్థమైన మనిషి దగ్గర మాత్రం ఈ యొక్క తలకున్న శంఖం అడిగాది కాబట్టి తప్పనిసరిగా ఇస్తాను. దాంతో ప్రేమిస్తాను.
పార్వతి నా ప్రాణం ఇస్తున్నది. ఇది నీ చేతిలో నా ప్రాణం ఉన్నట్టు నా తెలకున్న శంకరు నేను మెప్పించి ఒప్పించి అట్టి శంకరుతో మాత్రం గొప్ప తపస్సు చేసి అట్టి తపస్సులో మాత్రం సాధించుకున్నటువంటి యాత్రలింగం ఇది. నీ చేతులను ఇస్తున్నాను. యాక్షన్ మొత్తం వాళ్ళే. మళ్ళీ ఇంటికి వస్తాడు, మళ్ళీ శంకరం దగ్గరికి వస్తాడు. లేదు బుద్ధి. నీకు అవసరం లేదంటే నీ అతని కాదు. ఇంతవరకు నువ్వు నవ్వుకుంటూ నీ ముఖము అందంగా ఉంది. ఇప్పుడు చెప్పండి నువ్వు చిన్నప్పుడు నేను కదా అంటున్నా. ఓం నమ శివాయ. ఓం శంకర బాబా భయంకర పరమేశ్వర దీనికేశ్వర నా యొక్క హృదయపూర్వకంగా నన్ను నా తలకున్నటువంటి శంకర నా ప్రాణమే దానికి దారబోతున్నాను. సరే నన్ను చంపుతుందో మరి ఉంచుతుందో పోనీ ఏం లేదు పార్వతి, ఏం కుసుకుంటుంది కానీ నవ్వుకుంటూ ఒక్క ముద్దని అయ్యా నా జీతం నా జీతం అయ్యా ముందు నా జీతం కింద పడి నీవు నా కిందనే ఉండవచ్చు. ఎప్పటికీ ముందు జీతం పక్క పెట్టి చెంపి జీతం పడి పడుతుంది కళ్ళ పడుతున్నా కళ్ళ పడుతున్నాయి వస్తుంది నువ్వు కళ్ళ దగ్గర పడుతున్నాయి ఉండవో పీల్చవో నా జీతం మాట్లాడు జీతం ఈ మధ్యలో నా నీళ్ళు నీటిరా దేనికైనా ఉంచుకో ముద్దులు పడి ముందండి జీతమే ముందు ఉంచుకో పడి నీ జీతం నా జీతం ముందనే పడేయమంటా ఉంచుకోమంటున్నా నీకే